ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9 లైవ్‌లో కమాండర్స్‌కి మధ్య బాల్స్ టాస్క్ అయితే జరుగుతుందనమాట. సో, ఈ టాస్క్‌లో డీమన్ పవన్, అలానే నిఖిల్, సంజన, తనూజ ఉన్నారనమాట. డీమన్ పవన్, అలానే నిఖిల్ ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో ఎంత స్ట్రాంగ్ ఉంటారో మనందరికీ తెలుసు వాళ్ళిద్దరూ. సో, వాళ్ళిద్దరితో ఆపోజిట్‌గా ఉన్న సంజన గాని, తనూజ గాని ఇద్దరు కూడా ఫిజికల్లీ అంత పర్ఫెక్ట్ ప్లేయర్స్ అని నేను అనను. సంజన గారైతే అస్సలు కాదు. తనూజ అయితే ఒక 30, 40% అనుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా ఫిజికల్ అయితే తను కూడా ఆడలేదు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బాల్స్‌ని బుట్టలో వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తనూజ మాత్రం తన ప్రాణం పెట్టి గేమ్ ఆడింది అనిపించింది అసలు. అంటే ఆడుతూ ఉంటే తనకి ఎంత అంటే బ్రీతింగ్ అసలు రావట్లేదనమాట. సంజన గారు ఆడుతున్నారు కానీ ఒక దగ్గర ఒక కార్నర్‌లో ఉండిపోతున్నారనమాట. అంటే కొన్ని లైన్స్ అనేది ఎడ్జెస్‌లో లైన్స్ వేశారు కాబట్టి మనం ఆ లైన్స్ క్రాస్ అయ్యి వెళ్ళి బుట్టలో వేయలేం కాబట్టి బుట్టను అటువైపు పెట్టుకొని అలా ఎడ్జ్ లైన్‌లో ఆమె ఎక్కువ పరిగెట్టకుండా చేస్తున్నారు. కానీ తనూజ అలా కాదు. వేయడానికి ట్రై చేస్తుంది. వచ్చిన వాళ్ళని ఆపడానికి కూడా ట్రై చేస్తుంది. ఇంకా డీమన్ పవన్, నిఖిల్ ఆడుతున్నారు బాగా. కాకపోతే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటుంది తనూజ ఎక్కువగా. సో, ఈ గేమ్‌లో ఎక్కువ ఫోకస్ అయింది తనూజ, అలానే డీమన్ పవన్, నిఖిల్ అనమాట. క్లియర్ కట్‌గా తెలుస్తుంది. సంజన బాల్స్ ఎక్కువ పడేసరికి ఒక సైడ్‌కి వెళ్ళి ఎక్కువగా నిలబడిపోయింది. దాంతో రీతు చౌదరి మీరు మాటలే ఆడుతున్నారు కానీ ఆట మాత్రం ఆడట్లేదు. అక్కడ రీతు కూడా 2 టైమ్స్ డీమన్ పవన్ లైన్ క్రాస్ అయినా సరే ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తానని చెప్పింది. సో, సెకండ్ టైమ్ మళ్ళీ తనను గేమ్‌లో అలౌ చేయడం సంజనకి నచ్చలేదు. అది సంజన అన్‌ఫెయిర్‌గా మాట్లాడుతుంది అనేం కాదు. ముందుగానే రీతు కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారము ఎవరైనా 2 సార్లు బయటికి వెళ్ళిపోతే అంటే ఎవరైనా తోసేస్తే అలాంటివి కాలిక్యులేషన్ లేదు. మనంతట మనం వెళ్ళిపోతేనే అది కాలిక్యులేషన్ అని చెప్పింది. సో, ఒకసారి డీమన్ పవన్ కెమెరాని గుద్దుకొని కింద పడిపోతాడు. సో, అది కౌంట్‌లో లేదని చెప్తే వీళ్ళెవరు ఏమి అనలేదు. బట్ సెకండ్ టైమ్ అలా కాకుండా తనూజ బాల్స్ వేస్తుంది, ఫేస్ పైకొచ్చేస్తుందని చెప్పి వెనక్కి అడుగు వేశాడనమాట. సో, తనంతట తానే అడుగు వేశాడు కాబట్టి తీసేయాలి. తను ఉంటే మాకు కూడా ఒక కాంపిటీషనే కదా అని సంజన అయితే ఫైట్ చేసింది. అక్కడ సంజనాది మాత్రం నాకు ఫెయిరే అనిపించింది. రీతు మాత్రం ఆ మాట వినలేదు. సంజన గారు కోపం వచ్చినప్పుడు వాయిస్ అవుట్ చేసి వదిలేస్తారు కొన్ని మాటలు. కళ్ళు కనిపించట్లేదా అనే వర్డ్స్ కానీ, అలానే మీరు ఎంత ఆఫ్టర్ ఆల్ అనే మాటలు గానీ అది కరెక్ట్ కాదు. సో, ఆ పాయింట్స్ పైన సంజన గారికి పడతాయి ఈ వీకెండ్స్‌లో. ఇక తనూజ మాత్రం తనకి బ్రీతింగ్ అసలు రాకపోయినా సరే ఆట ఎక్కడ క్విట్ చేయకూడదు. అలానే సంజన గారు ఎలానో పరిగెట్టట్లేదు కాబట్టి నిఖిల్ డిమాండ్‌కి ఇంకా తనుజనే ఒక ఆప్షన్ అయిపోయింది కాబట్టి తనుజ పరిగెట్టుకుంటూ ఆడుతుంటే కళ్యాణ్ అలా తనుజని చూస్తూనే ఉన్నాడు పాపం. చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారుతున్నాయన్నమాట. పాపం, పాపం అన్నట్టుగా చూస్తున్నాడు తనుజ వైపు. సో, ప్రెజెంట్ లైవ్‌లో అయితే ఇదే జరుగుతుందన్నమాట. తనుజ మాత్రం ప్రాణం పెట్టి ఆడింది ఆట. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్.